ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథంలోని పొందపరిచినటువంటి దేవుని యొక్క లేఖనములను మనము యథావిధిగా ఉదయకాల సమయంలో ధ్యానించుకుంటూ మన యొక్క దైనందిన జీవితంలో ప్రతి మానవుడికి కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా వారి హృదయంలో స్థిరపరచుకొనబడి వాక్యానుసారంగా జీవించుటకు గాను రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ విశ్వాసములో మరియు అదేవిధంగా వారి యొక్క జీవిత విధానంలోని వారు నీతిమంతులుగాను దేవునికి మహిమకరముగా ఉండే విధంగా జీవించుటకు వాక్యము మూలాధారమైనదన్న విషయాన్ని మనం అందరూ గ్రహించుకుంటూ మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము లోకా సువార్త 6వ అధ్యాయము 27 నుంచి 49 వచనాలు. రెండవ భాగంగా మనము 27 వచనాల నుంచి 49 వచనాలు మనం ఈరోజు ధ్యానించుకున్నట్టుకు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి అధ్యాయంలోని వచనములు 50 వచనములు ఉండవచ్చును, ఒక అధ్యాయంలో ఒక వచనంలో 30 వచనములు ఉండవచ్చును. దానిని సంపూర్ణంగా మనం ధ్యానించుకునే క్రమంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలోని క్రైస్తవ బిడ్డలందరికీ కూడా నూతనంగా క్రైస్తవ్యం పొందినటువంటి ప్రతి బిడ్డలకు కూడా రక్షణ పొందిన ప్రతి బిడ్డకి కూడా నేటి తరంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా మన ద్వారా రక్షణ వాక్య కార్యక్రమంలో సువార్తను అనేకులకు చేరవేసే క్రమంలో సహాయం చేస్తున్నటువంటి మీ యొక్క గొప్ప ప్రయత్నాన్ని బట్టి గాను మనము ఈ యొక్క కార్యక్రమంలోని సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యమును అందించాలని వివిధ భాగాలుగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో నేటి దినం మనం ప్రారంభించుకోబోయేటువంటి ఒక లోకా సువార్త 27 నుంచి 49 వచనాల్లో మనము చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా 27 నుంచి 36 వచనాలలో ధర్మశాస్త్రము ప్రవక్తల వచనము గురించిన ఉపదేశము. ఆ తర్వాత మనం చూసుకుంటే 37 నుంచి 42 వచనాల్లో మీరు తీర్చు తీర్పు చొప్పుననే మీకు తీర్పు తీర్చబడును. మూడవ భాగంగా మనం చూసుకుంటే 43 నుంచి 45 వచనాల్లో అబద్ధ ప్రవక్తల యొక్క తీరును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. 46 నుంచి 49 వచనాలు నాలుగవ భాగంగా చూసుకుంటే తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందు ప్రవేశించును. ఈ యొక్క 4 భాగాలు ఈ యొక్క 27 నుంచి 49 వచనాలుగా మనకి పొందుపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మనం ముందుగా చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 27 నుంచి మనము 36 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నేటి దినాలలోని ప్రతి మానవుడికి కూడా ఆయన ప్రత్యక్షంగా తెలియజేసినటువంటి మాటల గురించి మనం ఈరోజు 27 నుంచి 36 వచనాల్లో మనము తెలుసుకుందాం. కానీ ముందుగా మనం ఒక విషయాన్ని మనం గ్రహించుకున్నట్టయితే క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క వచనాలలో 46వ వచనము మనం ఒక్కసారి మొదట చదువుకున్నట్టయితే ఈ యొక్క వచనాల యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ మనము ఆయన చెప్పిన మాటల ప్రకారము చేయక మనము ప్రభువా ప్రభువా దేవుడా దేవుడా అని మనము ఎందుకు పిలుస్తున్నాము అని దేవుడు మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొట్టమొదటి వచనం 27వ వచనంలో వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వచనాలు నేను చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క హృదయంలో వాక్యాన్ని చదువుకోండి. చాలా ముఖ్యమైనటువంటి మాటలు దేవుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా బైబిల్ వైపు చూస్తూ ప్రతి ఒక్కరూ కూడా వినండి. అదేవిధంగా బైబిల్ లేని వారు ప్రత్యక్షంగా వినండి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మనం ద్వేషించే వారికి మేలు చేయండి అని దేవుడు చెప్తున్నాడు. మనం శపించే వారికి దీవించడానికి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము, నీపై బట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము.
నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పో వాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుష్యులు మీకెలాగు చేయవలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మనుషులు మీకెలాగు చేయవలని మీరు కోరుదురో అలాగనే వారికి చేయుడి. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి ముప్పు కలుగును? పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినట్టు మరలా పుచ్చుకొనవలని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఇట్టి వారి గురించైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండెను. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలు అసాధ్యము కానివి కాదు. ఆయన సాధ్యముగా చూపించినటువంటి మాటలు. ప్రేమించమని చెప్పాడు, శత్రువులను ప్రేమించమని చెప్పాడు, శపించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. పాపుల వలె పాపులకే సహాయం చేసే రీతిలో మనం ఉండకూడదని దేవుడు మనకి చెప్పాడు. ఈ మాదిరిగా మీరు చేసే ప్రతి క్రియ కూడా ఆయన చెప్పిన మాదిరిగా మీరు అందరూ కూడా ఇక్కడ మీరైతే ఇట్టి వారిని గుర్చేనను నిరాశ చేసుకొనక ఈ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండెను. ఆమేన్. మన ఫలము గొప్పదై ఉండాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి క్రియను మనం నెరవేర్చే వారముగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 27-36 వచనాలు. ఆ తర్వాత అట్టి వారమై ఉన్నప్పటికీ కూడా మనము ఏ మాదిరిగా మన యొక్క జీవితంలో తీర్పులు మనం ఏ రకమైనటువంటి విధంగా ఉండాలి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 37-42 వచనాల్లోని మీరు తీర్చు తీర్పు చొప్పునే మీకు తీర్పు తీర్చబడును. ఈ యొక్క అంశము ప్రతి సువార్తలో కూడా మనము మత్తయి గారి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, అదే లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఈ యొక్క ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనకి ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా తీర్పు అనేది మనం ఎవరికైతే తీర్పు తీర్చుతున్నామో అట్టి తీర్పునే మనము పొంది ఉంటామనే ఒక మాటలను కూడా ఇక్కడ 36 నుంచి మనం చూసుకున్నట్టయితే 37 నుంచి మనం చూసుకుంటే 42 వచనాల వరకు కూడా ఉన్నది. అందులో కొన్ని మాటలు మనం గమనించినట్టయితే తీర్పును గురించి సంబంధించి తీర్పు తీర్చుకుడి అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. నేరము గాని మోపుకుడి అప్పుడు మీ మీదను నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. తర్వాత ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీరు మరలా కొలవబడినని చెప్పాను. అంటే ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా ఆయన ఉద్దేశించి చెప్తున్న మాటలంటే తీర్పు కానీ నేరము మోపకూడదని, క్షమించి కలిగి ఉండాలని, ఇచ్చే విధానంలో మనము ముందు ఉండాలని, మనం ఏ కొలతతో అయితే కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. ఆ మాదిరిగా చూసుకున్నట్టయితే ఒక గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధన కంటే అధికుడు కాడు, సిద్ధుడైనను ప్రతి వాడును తన బోధనకి ఉండెను. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? ఏదైతే మన హృదయంలో కానీ మన యొక్క అంతరాంతమ విషయాల్లో కానీ ఏదైనా పొరపాట్లు కానీ మనం పాప స్వభావం కలిగి ఉండి ఇతరుల యొక్క ఉద్దేశాలను మనము కనిపెట్టుటకు కానీ ఆ యొక్క విధానంలోని ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాటలను నీ కంటిలో ఉన్న నలుసును తీసి వెయ్యనిమ్మని నీవే ఎలాగూ చెప్పగలవు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడెను అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆ యొక్క ఉద్దేశాలను ఉద్దేశించి మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 43-45 వచనాల్లో ఏదైతే ప్రవక్తల యొక్క
వారి యొక్క ప్రసంగానికి కానీ, లేదంటే అది ఒక మాదిరిగా ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు అబద్ధ ప్రవక్తల యొక్క తీరును ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఒక మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వల్ల తెలియబడును. అదేవిధంగా ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కొరంద పొదలలో ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఈ మాదిరిగా ఒక సజ్జనుడు తన హృదయంలోంచి మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటకు తెచ్చను, దుర్జనుడు చెడ్డ ధనలను దుర్విషయాలు బయటికి తెచ్చను. ఏదైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధపడి ఆ యొక్క ప్రవక్తలు చెప్పేటువంటి మాటలను బట్టి, వారి యొక్క తీరుని బట్టి, వారి యొక్క బుద్ధి మీద, వారి యొక్క బుద్ధి శైలి విధానం గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఈరా మాదిరిగా మనం చూసినట్టయితే ఇక్కడ 46వ వచనం నుంచి 49 చివరి వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క మాటలు వినిన ఒక వ్యక్తి యొక్క జీవితం ఏ రకంగా ఉంటుంది, ఏ మాదిరిగా ఉంటుంది అనేది ఈ యొక్క 46 నుంచి 49 చివరి వచనాల్లో మనకి తెలియచేయడం జరిగింది. తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందు ప్రవేశించును. ఏదైతే తండ్రి అయిన దేవుడి యందు ఆయన చిత్త ప్రకారముగా లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ప్రకారముగా ఎవరైతే దానిని పాటించడానికి కానీ ఆ యొక్క ఆజ్ఞలను నెరవేర్చే క్రమంలో ఉంటారో వారే పరలోకంలోకి ప్రవేశించును అని చెబుతూ ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము ఏ రకంగా ఉంటుందనే మాటలు మనం చూస్తే, అక్కడ నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేతును. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మాటలు విన్న ఒక వ్యక్తి ఎవరిని పోలి ఉంటాడని ఒక మాట చెప్పినట్లు చూసినట్టయితే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి వాణ్ణి పోలి ఉండను, బండ మీద పునాది వేసిన వాణ్ణి పోలి ఉండను. అదట ఆ యొక్క ఏదైతే ఆ యొక్క కట్టినటువంటి ఇల్లు వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అంటే ఈ మాటకు అర్థము, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను వాక్యమును మన హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారముగా కట్టబడినటువంటి ఆ యొక్క గృహము కానీ ఆ వ్యక్తులు కానీ కదిలింపబడరు. అదేవిధంగా చూసుకున్నట్టయితే, అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటి గొప్పదని చెప్పాను. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము లూకా సువార్తలో మనము 6వ అధ్యాయంలో 27 నుంచి 49 వచనాల్లో ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటల ప్రకారముగా, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మానవాళికి ఉద్దేశించి తెలియజేసినటువంటి అనేకమైనటువంటి మాటలను మనము నేటి దినము మనం ధ్యానించుకోవడం జరిగింది. వీటి యొక్క సందర్భాల్లోనే నేటి దినము నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా ఈ యొక్క మాటలు సంపూర్ణముగా మనం స్థిరపరచుకొని, ఏదైతే లోకరక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తుల వారు మానవాళిని ఉద్దేశించి తెలియజేసినటువంటి ఈ గొప్ప మాటలు, ప్రతి మాటని కూడా మన హృదయంలో మనం స్థిరపరచుకొని, వావి అసాధ్యమైనవి కాకుండా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం రక్షణ పొంది, అట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము అట్టి క్రియలు చేయుటకు మనం ప్రార్థించినట్టయితే ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే వారమైనటువంటి గొప్ప శక్తిని దేవుడు మనకి కలుగజేయను. మరి నా జీవితంలో ఇట్టి మాటలు స్థిరపరిచి అట్టి మాటలను దేవుని చిత్తానుసారముగా కలిగి ఉండుటకు గాను అట్టి శక్తిని పొందాలని, ఆయన ఆజ్ఞలు నెరవేర్చి పరలోకంలో ప్రవేశించుటకు మనమందరము కూడా, సమస్త జనులందరూ కూడా చేసే ప్రతి ప్రయత్నంలోని దేవుని గొప్ప కృప మనకు తోడై ఉండాలని మనం అందరము కూడా ప్రార్థించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సమాధానకర్త, సర్వలోక అధికారి తండ్రి యెహోవా నామమునగాను మా పరమ లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున వందనాలు ప్రభువా. తండ్రి స్తోత్రం నాయన. నేటి దినము లూకా సువార్తలో ప్రభువా 6వ అధ్యాయంలో 27 నుంచి
ప్రభువా 49 వచనాల్లో ప్రభువా ప్రత్యక్షంగా ప్రభువా మీ మాటలు ప్రకారముగా మేము జీవించుట కొరకు ప్రభువా మీరు తెలియజేసిన గొప్ప సూచనలు కానీ ప్రభువా తండ్రి మీరు తెలియజేసినటువంటి గొప్ప మాటలను మా హృదయంలో మేము స్థిరపరచుకుని ప్రభువా తండ్రి నాయన మీ మాటలను ప్రభువా తండ్రి మేము నెరవేర్చేవారంగా మీ వాక్యమును బట్టి కానీ ప్రభువా ఇతరుల పట్ల ప్రభువా మా కుటుంబాల్లో కానీ మా యొక్క సమాజంలో కానీ ప్రభువా మేము ఏ వ్యక్తులతో అయితే మేము ఉంటున్నాం ఆ వ్యక్తులు యందు కానీ ప్రభువా తండ్రి ఈ మాటలు మా హృదయంలోని ప్రభువా వారితో మాట్లాడినప్పుడు స్థిరపరచుకుని ప్రభువా తండ్రి ఆయన నువ్వు చెప్పిన మాదిరిగా మేము జీవించుటకు ప్రభువా తండ్రి మా గొప్ప శక్తిని బలాన్ని కలుగు చేయండి ప్రభువా మరి నేటి దినము ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా ప్రభువా వీక్షిస్తున్నటువంటి సమస్త జనులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రభువా తండ్రి చూస్తున్నటువంటి రక్షణ వాక్య కార్యక్రమం బిడ్డలందరినీ కూడా ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించండి మీ మాటలను ఎరిగి ప్రభువా మీ హృదయంలో మా యొక్క హృదయంలో ఆ మాటలను స్థిరపరచుకుని ప్రభు మీరు చెప్పిన గొప్ప మాటలను ప్రభు తండ్రి నాయన గైకునే వారముగా ప్రభు అట్టి గొప్ప కృపను కలుగు చేయమని మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడును గాక. నేడు మనదిన ఆహారం లేడు మాకు దయచేడు, ఇతర అపరాధం మేము క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధం క్షమించును, శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము మనము ధ్యానించుకున్నటువంటి దేవుని మాటలను సంపూర్ణముగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితము మరియు మీ యొక్క వ్యక్తిగత జీవితాలకి మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిత్యము కూడా యథావిధిగా మీ యొక్క జీవితాల్లో మీరు మొదటి క్రియగా దేవుని యందు ఆయనను గణపరిచి ఆయన కీర్తించి మనము మన యొక్క అనుదిన క్రియలను దేవుని చిత్తానుసారంగా నడుచుకునే క్రమంలో మనం అందరం కూడా దేవుని ప్రార్థించి మనం బయలుదేరుతాం. మరి ఈరోజు ఈ విధంగా ఈ యొక్క రక్షణ ఒక కార్యక్రమానికి సహాయం చేస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులకు కూడా ప్రభువా తండ్రి మీ యొక్క కృపను బట్టి వారిని ఆశీర్వదించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చలికాలము శీతాకాల సమయాలలో చాలామంది క్రైస్తవ బిడ్డలు కానీ వారి వారి ప్రదేశాలలో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ సువార్త నిమిత్తముగా వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.